ఐపీఎల్ కింగ్ కోహ్లీ మళ్ళీ మొదటి స్థానానికి వచ్చాడు. గుజరాత్ టైటాన్స్తో జరిగిన మ్యాచ్లో 81 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ అందుకున్నాడు. 37 ఏళ్ల వయసులో అన్స్టాపబుల్ కన్సిస్టెన్సీతో కుర్రాళ్లకు వణుకు పుట్టిస్తున్నాడు. ఈ సీజన్లో ఇప్పటి వరకు 7 మ్యాచ్లు ఆడిన కోహ్లీ 54 యావరేజ్తో ఇప్పటికే 328 పరుగులు పూర్తి చేశాడు. నిన్న సెంచరీ కొట్టి అభిషేక్ శర్మ సాధించుకున్న ఆరెంజ్ క్యాప్ను ఒక్కరోజు కూడా ఉండనిలేదు. ఇవాళ 81 కొట్టి కోహ్లీ లాగేసుకున్నాడు. ఈ సీజన్లో ఇప్పటికే 3 హాఫ్ సెంచరీలు పూర్తి చేసిన కింగ్ అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. బ్యాడ్ లక్తో ఇన్సైడ్ ఎడ్జ్ అయి వికెట్ పడకపోయి ఉంటే సెంచరీ కూడా పూర్తి చేసేవాడు. మొదటి మ్యాచ్లోనే 69 పరుగులు చేసిన కోహ్లీ 4వ మ్యాచ్లో 50, 5వ మ్యాచ్లో 1 పరుగు తేడాతో హాఫ్ సెంచరీ మిస్ చేసుకున్నాడు. ఇవాళ ఏకంగా సెంచరీనే కొట్టేట్టు కనిపించాడు. అంతేకాదు కోహ్లీకి ఇప్పటి వరకు 18 సీజన్లలో ఇదే హయ్యెస్ట్ స్ట్రైక్ రేట్. ఇప్పటికైతే చాలా బెస్ట్ స్ట్రైక్తో వెళ్తున్నాడు. ఇప్పటి వరకు ఆడిన 7 మ్యాచ్ల్లో స్ట్రైక్ రేట్ 160కి పైగా ఉంది. ఇదే రేంజ్లో కనుక వెళ్తే ఐపీఎల్ కెరీర్లోనే బెస్ట్ స్ట్రైక్ రేట్ చూపించేటువంటి అవకాశం ఉంది. శుక్రవారం మ్యాచ్లో హాఫ్ సైడ్ కోహ్లీ ఎగ్జిక్యూట్ చేసినటువంటి 4లు, ఈ మ్యాచ్లో కొట్టినటువంటి 4 సిక్సర్లు చూస్తే బౌలర్లకు కాదు తోటి బ్యాటర్లకు వణుకు పుడుతోంది.